హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్. మన దేశంలో డబ్బు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుడితే చాలు, ఇప్పుడు ఎంత దారుణమైన వాడైనా సింహాసనంపై కూర్చొని ప్రజలను పాలించవచ్చు అనడానికి ఇదిగో ఈ ఆనిముత్యమే ఒక లైవ్ ఎగ్జాంపుల్. కానీ బరి తెగించి రెచ్చిపోయి సామాన్యులను వేధిస్తే వాడి పతనం వాడే రాసుకున్నట్టేనని మరోసారి వీడి విషయంలో నిరూపణ అయింది. వీడి పేరు ప్రజ్వల్ రేవన్న. ఆగస్టు 5, 1990లో ఈ భూమి మీదకి దిగింది ఈ ఆనిముత్యం. అందుకే ప్రెసెంట్ ఏజ్ ఏమో 34 ఏళ్ళు. నేను ఇంతకు ముందు చెప్పినట్టు కర్ణాటకలో ఆర్థికంగా బాగా బలిసిన కుటుంబంలో పుట్టాడు. ఆ బలిసిన కుటుంబానికి రాజకీయంగా దేశంలోనే తిరుగులేనంత పేరుంది. అందుకే ఏకంగా వీడు ఎంపీగా కూడా అవలేలగా ఎన్నికైపోయి ఇప్పుడు మాజీ ఎంపీ అనే ట్యాగ్ కూడా వచ్చేసింది. మామూలుగా అయితే ఇంటర్నెట్ లో దొరికే ఎక్స్ వీడియోలను చూడడానికి ఎక్కువ మంది ఎగబడుతూ ఉంటారు. కానీ వీడు రేపులు చేసి ఆ వీడియోలను షూట్ చేయడానికి ఎగబడ్డాడు. అందుకే ఇప్పుడు బెంగళూరు కోర్టు వీడికి లైఫ్ టైం జైలు శిక్ష అంటే యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. తన ఫామ్ హౌస్ కు వేలాది మంది అమ్మాయిలను తీసుకెళ్లి వాళ్ళపై అఘాయిత్యాలకు పాల్పడుతూ వాటిని మళ్ళీ వీడియోలు తీసి వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తూ పదే పదే గెస్ట్ హౌస్లకు రప్పించి మరీ వేధించి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుకున్నాడు. ఇప్పుడు చట్టం వీడి జీవితానికి ఒక గుణపాఠం నేర్పడం ఆరంభించింది. వీడు షూట్ చేసిన వీడియోల లెక్కెంతో తెలుసా? అక్షరాల 2960 వీడియోలు. ఎస్, మీరు విన్న నెంబరు కరెక్టే. ఇన్ని వీడియోలు వీడి దగ్గర వందల పెన్ డ్రైవ్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లలో పోలీసులకు దొరికాయి. సరిగ్గా 2024 ఏప్రిల్ 24న ఒక్కసారిగా వీడియోల గురించి తెలిసి దేశమే కంపించిపోయింది. ఇంతవరకు ఎంతో మంది ఇలా అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ వీడియోలు తీసి వాళ్ళను వేధించిన వాళ్ళని చూసాం మనం. కానీ వాళ్ళంతా ఒక 100, 200 హైయెస్ట్. కానీ ఈ ప్రజ్వల్ రేవన్న ఆ రికార్డులన్నింటినీ తీసి పడేసి ఏకంగా 1000-2000 దాటిపోయి 3000 మైలురాయికి సమీపంలో ఆగాడు. యాక్చువల్గా వీడు ఆపలేదు, పాపం పండింది. ఆ వీడియోలు బయటకు వచ్చేసాయి. అందుకే ఆ అకౌంట్ అక్కడితో ఆగింది. వీడు ఎంపీగా ఉన్న హసన్ నియోజకవర్గంలో వీడికి సంబంధించి ఎక్స్ వీడియోలు లీక్ అయిపోయి అందరు మొబైల్ ఫోన్లలో బిట్లుగా వైరల్ అయిపోయాయి. అవి అక్కడ నుంచి కర్ణాటక, ఆ తర్వాత మొత్తం భారతదేశం అంతా పాకిపోయాయి. ఆ తర్వాత ఏం జరిగింది, ఇతడి అరాచకాలు, నేరాలు, ఘోరాలు, దారుణాలు ఎట్లా కొనసాగాయి అనేది వీడియోలో క్లియర్ గా వివరిస్తా. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు బెల్ ఐకాన్ పై టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తుంది. అలాగే ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెసేజ్ అయితే పెట్టండి. ఈ ప్రజ్వల్ రేవన్న వీడియోలు బయటకు వచ్చేసిన 3 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 27, 2024న వీడింటిలో పనిచేసే ఒక 48 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడు తనను కూడా వదలలేదని, అత్యాచారం చేసి వీడియోలను తీశాడంటూ ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ పై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు వీడికి సంబంధించిన వందల వీడియోలు దొరికాయి. వాటిలో కొన్ని అప్పటికే వైరల్ అవ్వడం, ఆ వీడియోల్లో వాడు చేస్తున్న అకృత్యాలు చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుందంటూ వేలాది మంది విద్యార్థులు, మహిళలు, మహిళా సంఘాలు రోడ్లెక్కి వీడిని ఉరిదేయాలంటూ ఆందోళనలు చేశారు. వీడు తమను ఎంత ఘోరంగా, దారుణంగా వేధించి శారీరకంగా వాడుకున్నాడో కొంతమంది అమ్మాయిలు కూడా బయటకు వచ్చి పోలీసులకు కంప్లైంట్లు ఇచ్చారు. ఆఖరికి ఎంత అరాచకానికి పాల్పడ్డాడంటే తల్లి బిడ్డలకు కూడా లైంగిక వేధింపులు ఇతని వల్ల తప్పలేదు. అన్నింటికంటే దారుణమైన ఓ కేసు వీడికి సంబంధించినది ఏంటంటే, వీడు తన తల్లిని రేప్ చేసి అదంతా షూట్ చేసి ఆ వీడియోలు పట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ నన్ను కూడా దుస్తులు విప్పించి దానిని కూడా షూట్ చేశాడంటూ ఆ అమ్మాయి షాకింగ్ విషయాలు బయటపెట్టింది. తర్వాత ఆ వీడియోలను చూపించి తమ ఇద్దరిని బెదిరించి లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఆమె పెట్టిన కన్నీరు చూసే వాళ్ళందరికీ గుండెలు మండేలా చేసింది. ఏకంగా సిట్ పోలీసులు ఎదుటికి వచ్చి మరి ఆ యువతి తన తల్లికి తనకు జరిగిన దారుణాల గురించి వివరించి కన్నీరు పెట్టుకుంది. బెంగళూరులోనే తమ ఇంటికి వచ్చిన ప్రజ్వల్ తొలుత తన తల్లిపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె చెప్పింది. అంతటితో ఆగకుండా తనకు కూడా తరచూ వీడియో కాల్స్ చేసి బెదిరించి తన దుస్తులను బలవంతంగా విప్పించేవాడంటూ కంప్లైంట్ అయితే ఇచ్చింది. 2020 నుంచి 2021 వరకు ప్రజ్వల్ రేవన్న మా అమ్మను నన్ను వేధించాడు. మా అమ్మ ఫోన్ కు కాల్ చేసి వీడియో కాల్లో మాట్లాడాలి అని నన్ను బలవంతం చేసేవాడు. ఒంటిపై దుస్తులు వీడియో కాల్లో తీయించేవాడు. నేను కాదు అంటే, కుదరదు అంటే మా అమ్మవి నావి కలిపి వీడియోలు బయట పెడతా, మీ ఇద్దరు అంతు చూస్తానంటూ బెదిరించేవాడు అంటూ ఆమె కన్నీరు మున్నీరైంది. అయితే యువత బయటపెట్టిన మరో దారుణం ఏంటంటే, ప్రజ్వల్ తండ్రి హెచ్డి రేవన్న కూడా తన తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆమె బయటపెట్టింది. దీంతో ప్రస్తుత సిద్ధరామయ్య కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వీడితో పాటు తండ్రి రేవన్నపై కేసులు నమోదు చేసింది. వాస్తవంగా సిద్ధరామయ్య ప్రభుత్వం అంత త్వరగా చర్యలకు ఉపక్రమించేది కాదు. కానీ
2023 మేలోనే వాళ్ళ ప్రభుత్వం కొత్తగా గద్దెనెక్కింది. సరిగ్గా 10 నెలల్లో ఈ దారుణమైన కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. దీంతో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తుండడంతో వెంటనే విచారణకు సిట్ బృందాన్ని నియమించి ఈ ప్రజ్వల్ రేవన్న అరెస్టుకు ఆదేశాలు సైతం జారీ చేశారు. బట్ వీడు బాగా ముదురు గనుక అప్పటికే దేశం దాటి పారిపోయాడు. మన దేశం దాటిపోయాడు. అలా చెప్పేదానికంటే దేశం నుంచి దాటించేశారు, విదేశాల్లో దాచేశారని కూడా అనొచ్చు. నేను ఎందుకు ఈ మాట అన్నానో మీరు ఈ వీడియో మొత్తం చూసాక అర్థమైపోతుంది. చివరికి పోలీసులు వీడి తండ్రి హెచ్డి రేవణను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఆ తర్వాత వీడు దేశానికి తిరిగి రాక తప్పనిసరి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇక తప్పదు అనుకునే నెల రోజులు విదేశీ కలుగుల్లో దాక్కుని వీడు బయటకు వచ్చి ఇండియా ఫ్లైట్ ఎక్కి మే 31, 2024 బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యాడు. అలా వచ్చి రాగానే ల్యాండ్ అవగానే పోలీసులు చుట్టుముట్టేసి అరెస్ట్ చేసేసి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత వీడి లీలల గురించి తెలిసిన న్యాయమూర్తి నిర్ఘాంతపోయే పరిస్థితి. ఇతగాడి మీద ఏమేం కేసులు నమోదయ్యాయంటే ప్రజ్వల్ రేవన్న చేసిన అకృత్యాలు వీడియోలతో సహా బయటికి రావడంతో 2024 మేలో అతనిపై 4 లైంగిక వేధింపుల కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఆ 4ంటిలోనే మొదటి కేసులో లేటెస్ట్గా అతడిని దోషిగా కోర్టు తేల్చింది. ఈ కేసే నేను ఇంతకు ముందు చెప్పిన పని మనిషిపై అత్యాచారం కేసు. ఇంట్లో పనిచేసే 48 ఏళ్ల మహిళను కూడా వీడు విడిచిపెట్టలేదు. ఆమెపై అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో తాజాగా వీడు దోషి అని తేలడం, శిక్ష కూడా ఖరారైపోయింది. 2021లో ప్రజ్వల్ తన ఫామ్ హౌస్ లో తనపై 2 సార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది. పైగా అదంతా తన మొబైల్ వీడియోలో తానే స్వయంగా తీసి ఆ వీడియోలు పట్టుకుని మళ్ళీ నన్ను బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని కూడా ఆమె సంచలన కామెంట్స్ చేసింది. అట్లాగే ఆమె కేసు పెడతానని తెలిసాక ప్రజ్వల్ తల్లిదండ్రులు ఈమెను కిడ్నాప్ చేసి బెదిరించారనే విషయం కూడా ఆమె బయటపెట్టింది. అలాగే తనలాగే చాలా మంది వాళ్ళ దగ్గర పనిచేసే మహిళలను ప్రజ్వల్ లైంగిక వేధింపులకు గురి చేసే వాళ్ళని కూడా చెప్పింది. ఈ ప్రజ్వల్ రేవన్న బాధితుల్లో ఎంతో మంది మహిళలు ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ కేసును ప్రజాప్రతినిధులను ప్రత్యేకంగా విచారించే న్యాయస్థానం విచారించింది. కోర్టులోని అదనపు సిటీ సివిల్ సెషన్స్ జడ్జి సంతోష్ గజానన్ భట్ తాజాగా ఈ ప్రజ్వల్ రేవణను దోషిగా తేల్చి తీర్పు చెప్పారు. వీడు చేసిన అకృత్యాలకు వీడిపై ఐపీసీ సెక్షన్లు 376(2)K అంటే తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అత్యాచారం, 376(2)N పదే అత్యాచారం, 354(A) శారీరక బల ప్రయోగం అంటే ఫిజికల్ గా బల ప్రయోగం చేసి బల ప్రదర్శనతో అవతల వాళ్ళని తీవ్రంగా ఇబ్బంది పెట్టి లొంగ తీసుకునేలా ప్రయోగించడం, ప్రయత్నాలు చేయడం. అలాగే 354(C) ఇతరుల వ్యక్తిగత చర్యలను చూడడం. అలాగే 506 సాక్ష్యాలు లేకుండా చేయడానికి కారణమవడం. ఇలా వివిధ సెక్షన్లతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66(E) కింద రేవణను దోషిగా జడ్జి సంతోష్ గగనన్ భట్ నిర్ధారించారు. ఇప్పటికే ఈ కేసుల్లో ప్రజ్వల్ రేవన్న గత 14 నెలలుగా జైల్లోనే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ లేటెస్ట్ గా యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఏకంగా 2000 పేజీల ఛార్జ్ షీట్. ప్రజ్వల్ రేవన్న కేసుల దర్యాప్తునకు ప్రభుత్వం నియమించిన సిట్ బృందం విచారణ మొత్తం పూర్తి చేసి అన్ని ఆధారాలతో 2000 పేజీల ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. దీంతో పాటు ఆధారంగా 183 పత్రాలను ఎలక్ట్రానికేతర ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. కేసు దాఖలు చేసిన బాధితురాల కుటుంబం సహా మరో 26 మంది సాక్షులను ఇప్పటి వరకు మొదటి కేసుకు సంబంధించి విచారించారు. ఈ ఏడాది మే 2న కోర్టు ఈ కేసు విచారణను ప్రారంభించింది. ప్రతిరోజు కేసు విచారణ జరిపింది. తాజాగా ప్రజ్వల్ రేవణను దోషిగా తేలిస్తూ న్యాయమూర్తి తీర్పు ప్రకటించారు. ఈ టైంలో ప్రజ్వల్ రేవణ కోర్టులోనే బోరు ఏడుస్తూ న్యాయమూర్తిని వేడుకునే ప్రయత్నం చేశాడు. తక్కువ శిక్ష వేయాలని కూడా కోరుకుంటూ ఏడ్చాడు. అట్లాగే దోషి అని తేల్చిన వెంటనే కోర్టులో ఏడుస్తూ కోర్టు బయటకు వచ్చాక కూడా బోరున ఏడ్చాడు. వాస్తవంగా ఇలాంటి నేచర్ ఉన్నోళ్ళు ఎలా ఉంటారంటే మన తెలుగులో ఒక సామెత ఉంది కదా, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అని. ఖచ్చితంగా వీళ్ళు ఆ రకం బ్యాచ్. లేదంటే సామాన్య పేద మధ్యతరగతి ఆడపిల్లలను మహిళలను గెస్ట్ హౌస్లకు తీసుకెళ్లి వాళ్ళ మాన ప్రాణాలతో చెలగాటం ఆడినప్పుడు వీడు ప్రదర్శించిన విపరీత ధోరణికి ఇప్పుడు కోర్టులో ఏడుస్తూ కూలబడిన నేచర్కు ఏమాత్రమైన సంబంధం ఉందా? వేల మంది అమ్మాయిలు తమను వదిలేయమంటూ వేడుకుని కాళ్ళ మీద పడినా ప్రాధేయపడినా వీడు వదిలాడా? ఇప్పుడేమో తనకు తక్కువ శిక్ష వేయండి అంటూ కోర్టులో ఏడవడం చూస్తే ఏమనాలి? ఖచ్చితంగా ప్రజ్వల్ రేవణ లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జాంపుల్ కావాలి. డబ్బు పలుకుబడి ఉందని రెచ్చిపోయే వాళ్ళంతా ఎప్పటికైనా అంతగా ఏడ్చి చచ్చే రోజు ఒకటి వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రజ్వల్ రేవణ కుటుంబానికి రాజకీయంగా దేశంలోనే చాలా పెద్ద గుర్తింపు ఉంది. ఒక కుటుంబంలో మహా అయితే తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు అతని తర్వాత అవుతాడు. అలా 2 ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఒక కుటుంబంలో ఉంటే అదే చాలా గొప్ప. అలాంటిది ఈ ప్రజ్వల్ రేవణ కుటుంబంలో ఏకంగా ఒక మాజీ ప్రధానమంత్రి, 2 మాజీ ముఖ్యమంత్రులు,
మాజీ కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు, ఇలా పెద్ద జాబితానే ఉంది. సో కర్ణాటక రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాలను ఒక తిప్పు తిప్పిన మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవగౌడకు స్వయంగా మనవడు ఈ నీచుడు. దేవగౌడు పెద్ద కొడుకైన కర్ణాటక మాజీ మంత్రి హెచ్డి రేవన్న, ఆయన ఇద్దరు కొడుకుల్లో ఈ ఆనిముత్యం కూడా ఒకడు. అలాగే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామికి స్వయంగా అన్న కొడుకు కూడా. ఇక దేవగౌడ జనతాదళ్ పార్టీ నుంచి విడిపోయి 1999లో జనతాదళ్ సెక్యులర్ పేరుతో స్థాపించిన జేడీఎస్ పార్టీ దేశంలో ఎన్ని సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిందో లెక్కే లేదు. దేవగౌడ ప్రధాని కావడంతో పాటు ఆయన కుమారుడు కుమారస్వామిని కేంద్ర మంత్రిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగాను చేయడంలో ఆయన కీలకంగా పాత్ర పోషించారు, చక్రం తిప్పారు. కర్ణాటక రాష్ట్రంలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలలో అగ్రస్థానంలో ఉండే కుటుంబం వీళ్ళది. సో ఇంత రాజకీయ పలుకుబడి, వేల కోట్ల ఆస్తులున్న కుటుంబంలో పుట్టిన ప్రజ్వల్ రేవన్న దానిని ప్రజాసేవ కాకుండా రేపులు చేయడానికి, వాటిని షూట్ చేసి వీడియోలు తీసి వాటితో బ్లాక్మెయిల్ చేయడానికి వాడాడు. ఇతనిపై కేసులు నమోదైన తర్వాత అదే పలుకుబడిని ఉపయోగించి దేశం దాటించి జర్మనీకి పంపించేసి రహస్య ప్రదేశంలో దాచేశారు. సో నేను ఇంతకు ముందు దేశం దాటించేశారు అని ఎందుకు అన్నానో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. స్వయంగా ప్రజ్వల్ రేవన్న తండ్రి దగ్గరుండి అతని దేశం దాటించేసినట్టు తర్వాత పోలీసులు గుర్తించారు. హెచ్డి రేవన్న పైన ఇలాంటివే చాలా కేసులు ఉన్నాయి. కొడుకు బహుశా తండ్రి ఇన్స్పిరేషన్ ఏమో, అందుకే రెచ్చిపోయి అకృత్యాలకు పాల్పడ్డాడు. ఈ ప్రజ్వల్ రేవన్న చేసిన దారుణాలన్నీ రోజుకో రీతిలో గత ఏడాది ఏప్రిల్ నుంచి తెరలుగా బయటకు వస్తుంటే, ఆ సమయంలో అతను దేశంలో లేడు కానీ దేశంలో ఉన్న అతని తాత, తండ్రి, బాబాయ్ ఈ దేవగౌడికి మాత్రం తల కొట్టేసినంత పని అయింది. ఎందుకంటే వీళ్ళే అతన్ని దాచేశారంటూ మీడియాలో వరుస కథనాలు ప్రసారం కావడంతో ఎట్టకేలకు అతని తాత హెచ్డి దేవగౌడ బహిరంగంగా ఒక ప్రకటన చేశారు. ప్రజ్వల్ ఎక్కడున్న స్వదేశానికి వచ్చి చట్టాన్ని ఎదుర్కో అంటూ మనవడికి సూచించారు. దీనివల్ల తప్పనిసరి పరిస్థితుల్లో జర్మనీ నుంచి ప్రజ్వల్ రేవన్న తిరిగి బెంగళూరుకు వచ్చాడు. అయితే వీడి తెలివితేటలు మాత్రం మామూలుగా లేవు. ఎందుకంటే వరుస కేసులు రిజిస్టర్ అవుతూ వీడియోలు వైరల్ అవుతున్న సమయంలో వీడు జర్మనీకి పారిపోయేందుకు అప్పటి వరకు ఎంపీగా ఉన్న తనకు ఇచ్చే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను వాడాడు. ఎంపీలకు ఈ దౌత్య పాస్పోర్టులను ఇస్తారు. వీళ్ళు ఏ దేశానికైనా ఆ పాస్పోర్టుపై అధికారికంగా వెళ్ళొచ్చు. సో దానిని వాడేసి పారిపోయాడు. మళ్ళీ తాత పిలిచాకే వచ్చాడు. అసలు ఇంతకీ ఈయన పెన్ డ్రైవ్లో ఏముందంటే, ఏకంగా 2960 వీడియో క్లిప్పులలో ప్రజ్వల్ రేవన్న అనేక మంది మహిళలు, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం, శృంగారం చేయడం, కొందరిని బలవంతంగా లొంగదీసుకోవడం, వాళ్ళు వద్దు అని కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడుతున్నా సరే వినిపించకుండా వాళ్ళ మీద పడిపోయి లైంగికంగా తీవ్రంగా వేధించడం. పైగా అన్నింటికంటే దారుణం ఏంటంటే వాటన్నింటినీ తనకు తానే సెల్ఫీ వీడియోలుగా తీసుకోవడం. ముందే కెమెరా సెట్ చేసి దాని ద్వారా వీడియోలను తీయడం చేశాడు. కొన్ని వందల సంఖ్యలో పెన్ డ్రైవ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ప్రజ్వల్ రేవన్నకు సంబంధించిన ఒక గెస్ట్ హౌస్ పై దాడి చేసి అక్కడ బంధించి ఉంచిన ఒక యువతను కూడా విడిపించారు. ఇంత జరిగినా, ఇన్ని ఆధారాలు దొరికినా వీడు చెప్పే మాట ఏంటో తెలుసా? రాజకీయ ప్రత్యర్థులు తనను ఇందులో ఇరికించారు, నేను అమాయకుడిని అని. అంటే పొలిటీషియన్స్ ఎన్ని అకృత్యాలను చేసేయచ్చు, ఒకవేళ దొరికితే మాత్రం ప్రత్యర్థులు కుట్రా అంటూ ఒకే ఒక డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతుంటారు. లేదంటే వీడి గెస్ట్ హౌస్ కు అమ్మాయిలను సప్లై చేసి వాళ్ళని శారీరకంగా వాడుకుంటూ వాటిని వీడియోలు తీసి తమకు ఇవ్వమని ప్రత్యర్థి పార్టీలు వీడికి చెప్పాయా? అది కూడా వీడు స్వయంగా తన చేతులతో సెల్ఫీ వీడియోలు తీసి అది కూడా ప్రత్యర్థి పార్టీలే రాజకీయ కుట్ర అంటున్నాడంటే, సో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.